ఈజీ అడ్మిషన్స్ అండి. సో, ఈ వీడియో వచ్చేసి ఎవరైతే తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీలో 10థ్ క్లాస్ చేయాలి అనుకుంటున్నారో అండ్ ఎలిజిబిలిటీ గురించి టెన్షన్ పడుతున్నారు. ఏం ఎలిజిబిలిటీ, ఏజ్ ఎంత ఉండాలి, ఏమేం డాక్యుమెంట్స్ కావాలి అనేసి అర్థం కాకున్నారో వాళ్ళ గురించి ఈ వీడియో అండి. సో, ఒకవేళ మీరు 10థ్ క్లాస్ ఇప్పటి వరకు పాస్ కాకపోతే ఇమ్మీడియేట్‌లీ అప్లై చేసుకోండి. గోల్డెన్ ఆపర్చునిటీ. త్రూ ఇంట్లోనే ఉండి మనము చదువుకొని పాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే. సో, ఇక్కడ చూడండి ఎంట్రీ రిక్వైర్మెంట్స్. ఓకే. 10థ్ క్లాస్ చేయడానికి మినిమమ్ ఏజ్ 14 ఇయర్స్ ఉండాలండి. అది 31 ఆగస్ట్ ఆఫ్ ది ఇయర్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అంటే ఇది 2026 కాబట్టి 31 ఆగస్ట్ 2026 వరకు ఎవరైతే 14 ఇయర్స్ ఏజ్ కంప్లీట్ ఉన్నారో వాళ్ళు 10థ్ క్లాసు మన తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ఏదైతే తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ బోర్డ్ ఉందో దాంట్లో చేసుకోవచ్చు. ఓకే. అండ్ డీటెయిల్స్, డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ ఏం కావాలి అంటే ఇక్కడ చూడండి ట్రాన్స్‌ఫర్ సర్టిఫికేట్, ఓకే, స్కూల్ టీసీ ఆర్ రికార్డ్ షీట్, ఓకే, ఆర్ ఆహ్, లేటెస్ట్ ఆహ్, స్కూల్ టీసీ. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇన్ ది కేస్ ఆఫ్ గవర్నమెంట్ స్కూల్స్ ట్రాన్స్‌ఫర్ సర్టిఫికేట్, స్కూల్ లీవింగ్ సర్టిఫికేట్ షుడ్ బి సైన్డ్ బై ది హెడ్ ఆఫ్ ది ఇన్‌స్టిట్యూషన్ అంటే హెడ్ మాస్టర్. ఓకే. అండ్ ప్రైవేట్ స్కూల్ అనుకోండి కౌంటర్ సైన్డ్ బై ద కాంపిటెంట్ ఎడ్యుకేషన్ అథారిటీ ఆఫ్ ది గవర్నమెంట్ దట్ ఈస్ డిప్యూటీ ఈఓ ఆర్ డీఈఓ. ఓకే. సో, ఇది కావాలి. ఆర్ బర్త్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై మునిసిపల్ అథారిటీ. ఓకే. ఆర్ డిస్ట్రిక్ట్ ఆఫీస్. ఓకే. అండ్ తహసీల్దారు. ఓకే. సో, ఇవి కావాలి అన్నమాట. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కంపల్సరీ అండి. టీసీ లేదా బర్త్ సర్టిఫికేట్. ఒకవేళ క్యాస్ట్ సర్టిఫికేట్‌లో గూడా ఇంతకుముందు మనకు డేట్ ఆఫ్ బర్త్ కమ్ కమ్యూనిటీ అనేసి వస్తుండే. ఆ సర్టిఫికేట్ ఉన్నా నడుస్తుందన్నమాట. ఓకే. అండ్ ఇక్కడ ఇంపార్టెంట్ ఒక నోట్ చూడండి. ప్లీజ్ బీ అవేర్ దట్ వన్స్ ద డేట్ ఆఫ్ బర్త్ ఈస్ సబ్మిటెడ్ ఇన్ ద ఆన్‌లైన్ అడ్మిషన్ application form, it cannot be altered under any circumstances as per GO RT number 723. Okay. Therefore, learners are advised to ensure the accuracy of their data before submission. అంటే ఏందంటే డేట్ ఆఫ్ బర్త్ వన్స్ మీరు ఎంటర్ చేస్తే తర్వాత సర్టిఫికేట్ వచ్చిన తర్వాత చేంజ్ అవ్వదు. ఓకే. అండ్ మినిమమ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏముండాలి 10థ్ క్లాస్ చేయాలి అంటే ఏం లేదండి. అవసరం లేదు. నర్సరీ నర్సరీ గూడా పోకన్నా నడుస్తుంది. ఓకే. అసలు ఏం మీరు స్కూల్‌లో అడుగు పెట్టకపోయిన వాళ్ళు గూడా దీంట్లో చేసుకోవచ్చు. ఓకే. అండ్ రెసిడెన్స్ ప్రూఫు ఉంటే నడుస్తుంది. లేకపోయినా ఏం ప్రాబ్లమ్ లేదండి. ఇదంతా మ్యాండేటరీ కాదు. సో, ఇది చాలా నార్మల్ డాక్యుమెంట్స్‌తోని మీరు అడ్మిషన్ తీసుకోవచ్చు. ఒక ఫోటోగ్రాఫ్, ఆధార్ కార్డ్ ఉంటే సరిపోతుంది. ఓకే. సో, కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకున్న తర్వాతనే అడ్మిషన్ తీసుకోండి. ఎందుకంటే ఓన్లీ అడ్మిషను మనము తీసుకున్నాము అంటే కాదు. లాస్ట్ మార్క్ షీట్ వరకు మనకు గైడ్ చేసేవాళ్ళుండాలి. అది ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే. సో, అందు గురించి ఆథరైజ్డ్ సెంటర్‌లో తీసుకోండి అడ్మిషన్. ఫ ఎవరైతే హైదరాబాద్‌లో తీసుకోవాలనుకుంటున్నారో కింద కోఆర్డినేటర్ నంబర్ ఉంది. 8801045488 నంబర్‌కి కాంటాక్ట్ చేసి కూడా మీరు డీటెయిల్స్ కనుక్కోవచ్చు. ఆర్ ఈ నంబర్‌కి మీరు వాట్సాప్‌లో ఓపెన్ 10థ్ డీటెయిల్స్ అని వాట్సాప్ చేస్తే మీకు డీటెయిల్స్ అనేది కూడా వస్తుంది. థాంక్స్ ఫర్ వాచింగ్ ఈజీ అడ్మిషన్స్. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తో తప్పకుండా షేర్ చేయండి. ఎవరైతే 10థ్ క్లాస్ ఇప్పటివరకు పాస్ కాలేదో. థాంక్ యూ.